హాయ్ అండి, ఈ వీడియోలో మనం సిపి ప్లస్ డివిఆర్ కానీ దవా డివిఆర్ కానీ ఎలా ఆన్లైన్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఆన్లైన్ చేయాలి అంటే కొన్ని ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికోసం మనం ఇక్కడ 4G రౌటర్ యూజ్ చేస్తున్నాం. 4G రౌటర్ నుంచి మనకి ఒక ప్యాచ్ కార్డ్తో డివిఆర్కి నెట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి చూడండి, ఈ ఇంటర్నెట్తో డివిఆర్కి ఒక ప్యాచ్ కార్డ్తో రౌటర్ నుంచి ప్యాచ్ కార్డ్ ఇచ్చి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసాము. సో మనకి ఆ తర్వాత అడాప్టర్ నుంచి డివిఆర్ని ఆన్ చేసుకుందాం. డీసీపీని పెట్టి డివిఆర్ని ఆన్ చేసుకొని డివిఆర్ డిస్ప్లే కోసం మానిటర్ కనెక్ట్ చేసుకుందాం. డివిఆర్ని ఆపరేట్ చేయడం కోసం మౌస్ని కూడా కనెక్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి అంతా రెడీ అయిపోయింది. రోటర్ కూడా ఆన్ అయిపోయింది, డివిఆర్ కూడా ఆన్ అవుతుంది మనకి. నెక్స్ట్ స్క్రీన్ మీద ఆన్లైన్ ఎలా చేయాలి, ఏ సెట్టింగ్స్ మనం ఎనేబుల్ చేసుకోవాలని పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్దాం రండి. డివిఆర్ని మానిటర్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిల్లో మనకి మెయిన్ మెనూకి వెళ్ళండి. మెయిన్ మెనూలోనే మనకి అన్ని సెట్టింగ్స్ కానీ డివిఆర్ సంబంధించిన మొత్తం సెట్టింగ్స్ అన్ని మెయిన్ మెనూలో ఉంటాయి. మెయిన్ మెనూకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా సర్చ్, బ్యాకప్, షట్ డౌన్ డివైస్, సిస్టమ్ సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్స్, ఈవెంట్ అని, స్టోరేజ్ సెట్టింగ్స్, సిస్టమ్ అన్ని ప్రతిదీ అనేది మనకి మెయిన్ మెనూలోనే ఉంటుంది. ఇందులో మనకి డివిఆర్ని ఆన్లైన్ చేయాలి అంటే ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ టీసీపీ ఐపీ అనే ఒక దీన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. దీన్ని డిహెచ్సిపి ఎనబుల్లో పెట్టుకుని టిక్ చేసి అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత డివిఆర్ రౌటర్ ఐపీలోకి మారిపోతుంది అనమాట. రౌటర్ ఏ ఐపీ ప్రొవైడ్ చేస్తుందో, రౌటర్ ఏ ఐపీ సిరీస్లో ఉందో ఆ ఐపీలోకి డివిఆర్ కూడా డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ లాస్ట్లో చూడండి, నీకు లెఫ్ట్ సైడ్లో లాస్ట్లో P2P సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత P2P సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 QR కోడ్లు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఈ డివిఆర్ యొక్క యాప్, ఈ డివిఆర్ కంపెనీ యొక్క యాప్కి సంబంధించిన QR కోడ్ అది. దాని సెకండ్ వన్ వచ్చేసి ఇది డివిఆర్ యొక్క సీరియల్ నెంబర్ QR కోడ్ సంబంధించింది. మనం ఈ డివిఆర్ మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే ఈ QR కోడ్ స్కాన్ చేస్తేనే మొబైల్ కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పైన మీరు డిహెచ్సిపి ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ P2P ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకొని అప్లై కొడితే మనకి ఇక్కడ స్టేటస్ చూడండి, ఆన్లైన్ అని వచ్చింది. ఈ ఆన్లైన్ స్టేటస్ వచ్చినప్పుడు మాత్రమే మనకి డివిఆర్ అనేది మొబైల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ ఉంటే మాత్రం డివిఆర్ మొబైల్ కనెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఈ QR కోడ్ ఎలా స్కాన్ చేయాలి, డివిఆర్ మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.